ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉందా అనేటువంటి ప్రశ్నని చాలా ముందు పెడితే ఒక వెటకారపు నవ్వు నవ్వుతున్నారు. ఇంకెక్కడుంది కాంగ్రెస్ అంటున్నారు. వాళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్తారండి? రండి రోడ్ల మీదకి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. నాలాంటి వాళ్ళని లక్షల మందిని నుంచోబెట్టి సమాధానం చెప్పేస్తాను. నిజంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన ఇండియా పాకిస్తాన్ అంత దారుణంగా జరిగిందా? సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి ఆమె బిల్లును తీసుకొస్తే ఈ రోజున కేవలం అంటే వీళ్ళకి బిడ్డలు కనిపించట్లేదా? ప్రాణ త్యాగాలు చేసినటువంటి బిడ్డలు కనిపించట్లేదా? అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని దోశలేశారు, వాడు వెళ్ళిపోతే ఇప్పుడు మొహాలు వెలబెట్టారు అని చెప్పి. సేమ్ యాక్ట్ మీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిల గారికి యాప్ట్ అవుతుందా? సార్, ఆమెకు రాజకీయాలు తెలియదు, ఆర్గనైజేషన్లో పనిచేయలేదు. అదేవిధంగా మన్ని మళ్ళీ వాడుకుని జగన్మోహన్ రెడ్డి లాగా బయటకు వెళ్ళిపోయి అప్పటి వరకు ఆమె ఎంత ఎరగంట అని చెప్పి మాకెవరికి తెలియదు. ఆమెతో ఎప్పుడు కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రావెల్ చేసింది లేదు. అసలు ఎందుకు ఈమె తెలంగాణకు వచ్చింది, ఎందుకు తెలంగాణలో పార్టీ పెట్టింది, ఎందుకు తీసుకెళ్లిపోయి ఏపీలో కలిపేసింది? కేవలం ఆమెని ఒక క్యాంపెయినర్గా యూజ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు. కొంత అన్నయ్య భరించలేకపోయాడండి, ఎవరు భరించగలుగుతారు ఆమెని? గతి లేక షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ భరిస్తోందా? అతి త్వరలో మార్పు ఉండి తీరుతుందా? జగన్మోహన్ రెడ్డి షర్మిల వేసుకునే లో దుస్తులతో సహా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. ఆమె వస్తే పార్టీకి జవసత్వాలు వస్తాయని చెప్పి అనుకున్నారు. ఆమె లీడర్షిప్లో పార్టీ కోల్పోయిన పునర్వైభవాన్ని మళ్ళీ సంతరించుకుంటుంది అని చెప్పి అనుకున్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో అదంతా సాధ్యమైందా అంటే అందరి ముఖాలలో ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఎందుకని, ఎక్కడ జరిగింది లోపం అనేటువంటిదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఏపీలో కాంగ్రెస్ బతికి బట్ట కడుతుందా, బట్ట కట్టే ఛాన్స్ ఉందా అనేటువంటి ప్రశ్న కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే కాకుండా రాజకీయ విశ్లేషకులను వెంటాడి వేధిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి అనేటువంటితో పాటు అసలు మహిళా బిల్లుకు ద్రోహం చేసిందెవరు అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఏఐసిసి మెంబర్ సుంకర పద్మశ్రీ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మ్యామ్ నమస్తే. నమస్కారం. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీతో ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉందా అనేటువంటి ప్రశ్నని చాలా ముందు పెడితే సమాధానం చెప్పడానికి చాలామంది ఇష్టపడలేదు. ఒక వెటకారపు నవ్వు నవ్వుతున్నారు. ఇంకెక్కడుంది కాంగ్రెస్ అంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి కాంగ్రెస్ తెచ్చుకుంది? ఎందుకు ఈ గతి పట్టింది? కాంగ్రెస్ లేకపోవటం ఏంటండి? ఈ రోజున బలమైనటువంటి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారని చెప్తాడు. అయినా కానీ నిన్న 3-4 రోజులు ఢిల్లీలో ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నటువంటి అంశాలని ఢిల్లీ నడిబొడ్డు మీద ప్రస్తావించింది ఒక కార్యకర్త సుంకర పద్మశ్రీ. కాంగ్రెస్ లేకపోవటం ఎక్కడ? కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి డబ్బు సంపాదించుకుని కేవలం వాళ్ళు ఏదో ఒక రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల ద్వారా లబ్ధి పొందాలి కాబట్టి వాళ్ళు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేకపోవచ్చు. కానీ నాలాంటి కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవటం మన బాధ్యత. అది కూడా కాపాడుకోకుండా గాలికి వదిలేసి ఇప్పుడున్న నేను ఎన్ఆర్ఐస్ అంటాను, రాహుల్ గాంధీ గారి ముందు కూడా ప్రస్తావించాను, నాన్ రెసిడెంట్స్ ఆంధ్రైట్స్. ఆల్ దీస్ పీపుల్ హూ ఎవర్ ఎంజాయిడ్ పవర్ అండ్ మేడ్ మనీ and whatever they are because of Congress party, they are non-residents Andhrites. Many of them are living in Hyderabad or Bangalore and different places. వాళ్ళకి కనీసం బాధ్యతగా కూడా ఫీల్ అవ్వట్లేదు. 2014 రాష్ట్ర విభజన పాపాన్ని మన మీద నెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజుకి కూడా కేసులు పెట్టించుకుని మొహాల మీద ఉమ్ములు వేయించుకుని ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే కాపాడవలసినటువంటి నాయకులు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయవలసిన నాయకులు ఆంధ్రాలో కనిపించట్లేదు. వాళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్తారండి? రండి రోడ్ల మీదకి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. నాలాంటి వాళ్ళని లక్షల మందిని నుంచోబెట్టి సమాధానం చెప్పేస్తాను. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఈజ్ దేర్ అండ్ వీఆర్ క్యారింగ్ ద ఫ్లాగ్ ఆన్ అవర్ షోల్డర్. దట్స్ అ బిలీఫ్ అండ్ ద కాన్ఫిడెన్స్ వాట్ అవర్ లీడర్ గేవ్ రాహుల్ గాంధీ. వారం రోజుల క్రిందట పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్తో పోల్చాడు. దీని మీద పెద్ద రక్కస్ నడుస్తోంది. పద్మశ్రీ గారు, మీరు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ లెవెల్లోంచి ఎదిగినటువంటి వాళ్ళు కదా,
నిజంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన ఇండియా పాకిస్తాన్ అంత దారుణంగా జరిగిందా? అదే చెప్తున్నాం కదా, బీజేపీ ఎంతసేపు అదే మోడీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ పుట్టినరోజులకి వెళ్ళి కేకులు కట్ చేస్తాడు, బిర్యానీలు కూడా వాళ్ళకి ఆ తింటారు సడన్గా. బిర్యానీలు తింటాడు, సన్మానాలు చేస్తాడు. దీన్ని ఏమంటారు? ఇది దేశద్రోహం కాదా? మేమేమన్నా ఎప్పుడన్నా వెళ్ళి వాళ్ళందరితో కలవటం జరిగిందా, భోజనాలు చేయటం జరిగిందా? ఈ రోజుకి అని కేవలం ఏంటంటే వీళ్ళు ఏదో ఒక రకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ రావాలని కోరుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ మాత్రమే అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందనే భావన ప్రజల్లో ఉంది. దాన్ని పోగొట్టడం కోసం పాకిస్తాన్ మీద ఉన్నటువంటి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పైన రుద్దుతున్నారు. ఇటువంటి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటాడు మోడీ. కానీ అది వాస్తవం కాదో మనందరికీ తెలుసు. అదే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఎందుకు అమలు చేయరు అని చెప్పి రీసెంట్గా కూడా అనేక సందర్భాల్లో రేణుకా చౌదరి గారు అవకాశం వచ్చినప్పుడల్లా ఫైట్ చేస్తున్నారు కదా రాజ్యసభలో. ఏమి దాని గురించి మాట్లాడరే? ఎందుకని వాడెవడో తేజస్వి సూర్య అనేవాడు మోడీ దగ్గర అతను మెప్పు పొందడం కోసం పాకిస్తాన్ని ఇండియాతో పోలిస్తే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దట్ ఈస్ వాట్ మీడియా ఆల్సో ఈజ్ ప్రొజెక్టింగ్ బికాస్ ఆఫ్ ద ఫియర్. అదే చూపిస్తా ఉన్నారు. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా ఎంత దమ్ముగా రేణుకా చౌదరి గారు మాట్లాడుతూ ఉందో. నిన్న కూడా నేను ఆవిడ ఎదురుగా ఉన్నప్పుడు మీడియా ఛానల్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అసలు ఈ మోడీ అనేవాడిని ఎలా నమ్ముతాము? మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు, పార్లమెంట్ సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎక్కడా, దాన్ని ఎందుకు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని చెప్పి ప్రశ్నిస్తుంది ఆవిడ. విభజించి ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ ద్రోహం చేసిందా, లేకపోతే విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి స్థాయిని లేకపోతే హోదాను రాబట్టుకోవడంలో పార్టీలు ఫెయిల్ అయ్యాయా? మాట ఇచ్చి నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ మాట నిలబెట్టుకోవటం కోసం తెలంగాణ విభజన అనేది అనివార్యం అయిపోయింది. దానికి భారతీయ జనతా పార్టీ సహకరించింది పార్లమెంటు సాక్షిగా. చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి అని చెప్పి సుష్మా స్వరాజ్ గారి మాటలు మర్చిపోలేదు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేది వెంకయ్య నాయుడు గారి మాటలు ఎవరూ మర్చిపోలేదు. మరి అనుకూలంగా విభజించడానికి చంద్రబాబు నాయుడు గారు, సిపిఐ అండ్ జగన్మోహన్ రెడ్డి అందరూ లేఖలు ఇచ్చింది వాస్తవం, ఒక్క సిపిఎం తప్ప. ఇవన్నీ ఎవరు మర్చిపోలేదు. కానీ మేము ప్రచారం చేసుకోవటంలో కొంత లోపం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక మంది విభజన అనేది ఏదో తప్పు అని చెప్పి ఒక వర్గాన్ని అంతటినీ కూడా ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టేస్తే వీళ్ళు రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి దాంట్లో వీళ్ళు భయపడిపోయి వీళ్ళు వాస్తవాలు ప్రజలకు చెప్పటంలో మా పార్టీ నాయకులు వైఫల్యం చెందారు. కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టడానికి లేదు. మాట ఇచ్చింది వాస్తవం అని అందరికీ తెలిసే, విభజన అనివార్యమని అందరికీ తెలిసే, అంతమంది ఆంధ్ర వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే బిడ్డలు అక్కడ మన బిడ్డలు కదా వాళ్ళందరూ కూడా అనేక మంది దళితులు అణగారిన వర్గాలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి, మాకు న్యాయం చేయాలి అని చెప్పి కాల్చుకుని చనిపోయిన పరిస్థితులు మనం చూడలేదా? ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో. సో అంటే దానికి కనికరించి కన్నతల్లిలాగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి ఆమె బిల్లును తీసుకొస్తే వీళ్ళందరూ సహకరిస్తే ఈ రోజున కేవలం అంటే వీళ్ళకి బిడ్డలు కనిపించట్లేదా? ప్రాణత్యాగాలు చేసినటువంటి బిడ్డలు కనిపించట్లేదా? ఈ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన కనిపించట్లేదా? కేవలం రాజకీయ లబ్ధి చేసింది అందరూ చేశారు. రాజకీయ లబ్ధి కోసం మీరు ఈ రోజున డ్రామాలు ఆడుతూ ఉన్నారు. పార్లమెంటు సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలకు లేదా? పార్లమెంటులో తలుపులు మూసేసి విభజన చేశారంటారు. ఆ తలుపులు పార్లమెంట్ ఎప్పుడు తలుపులు మూసేసే ఉంటుంది. ఇది కూడా ఒక పెద్ద నాటకం అనమాట. ఏదో పాపం తెలియదు అనుకుంటున్నారు జనాలకి. ఆ టైంలో అందరూ ఉన్నారుగా, భారతీయ జనతా పార్టీ కూడా ఉందా ఓటింగ్లో. తెలంగాణ ఏర్పాటుకి మేమే సహకరించాము, మేము లేకపోతే అసలు తెలంగాణ వచ్చేది కాదు అని చెప్పి మోదీ చాలాసార్లు చెప్పారు తెలంగాణ గడ్డ మీద. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే కదా మరి. అటువంటిది ఈ రోజున చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మోడీకి భయపడి వీళ్ళు ఈ విష ప్రచారం చేస్తూ ఉంటే మాకు మీడియా లేదండి. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి సాక్షి మీడియా, దాన్ని కూడా లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనదే కదా లాక్కోవడం ఏముంది? కాదండి, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వల్ల పెట్టారు, కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టారు సాక్షి. ఎందుకనంటే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుంది, మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనకు మీడియా ఉండాలని చెప్పి పెట్టారు. మరి నాకు వాటా ఉంది అని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ బిడ్డ మా పార్టీలో ఉంది షర్మిల, మరి ఆ వాటా తీసుకున్నా మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చూపించాలి కదా. ఆమెకు కావాలి అంటుంది అంతే దాంట్లో ఉన్నటువంటి వాటా.
కాంగ్రెస్ పార్టీని చూపించాలి అని చెప్పి మరి వాటా ఉంటే తీసుకుని చూపించవచ్చుగా కాంగ్రెస్ పార్టీని. సో ఇదొక మైనస్ అనమాట మాకు మీడియా లేకపోవటం. నాలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా ఇప్పుడు మీరు ఉన్నటువంటి వాస్తవాలు తెలుసు, వాస్తవాలు చూపించాలని చెప్పి ధైర్యం చేసి నాలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎంతమంది అండి ధైర్యం చేసి నాలాంటి దాంతో మాట్లాడిస్తా ఉన్నారు? భయం. ఏమో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడుద్ది, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుద్ది, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుద్ది, పవన్ కళ్యాణ్కి ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ నువ్వేంటి ప్రశ్నగా మిగిలిపోయావని శంకర పద్మశ్రీ అడుగుద్దని భయం. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళు కూడా బతకాలి, లేదంటే భయపెడతారు. రీసెంట్గా మీడియా ప్రతినిధుల మీద కూడా కేసులు పెట్టారంట. సో నడుస్తున్నాయి. మరి బతకాలి కదండి, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి కదా. అందుకని మేము ఎక్కడా కూడా మీడియాని తప్పుపట్టట్లా. వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని, ఆ నాయకుల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పద్మశ్రీ గారు, ఐ నో థరోలీ యువర్ అవుట్ స్పోకెన్. ఎక్కడా కూడా మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడతారు కాబట్టి కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకున్నాం. దట్స్ వై యువర్ ఆన్ హాట్ సీట్. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని దోశలేశారు, వాడు వెళ్ళిపోతే ఇప్పుడు మొహాలు వెలబెట్టారు అని చెప్పి. సేమ్ యాక్ట్ మీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల గారికి యాప్ట్ అవుతుందా? అవుతుందండి. ఎలా? నేను భయపడను అది చెప్పడానికి. ఎందుకనంటే 2023 నవంబర్ 21st or 22nd, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ డేట్, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మాకు సీనియర్ నాయకులందరినీ పిలిచారు ఢిల్లీ. అప్పటికే రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. ఈమె కాంగ్రెస్ పార్టీని విలీనం చేసింది తెలంగాణలో, సో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తుంది అని చెప్పి. మాకు తెలియదు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఆమె కోరుకుంటా ఉంది అని. ఓకే. సో ఆమె ఎందుకు కోరుకుంటా ఉన్నది వాస్తవాలు కూడా తర్వాత తెలిసినాయి. ఆ రోజున పిలిచి అడిగినప్పుడు అనేక మంది, అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారు మన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లింది ఇదే కుటుంబం, అన్ని రకాలుగా లబ్ధి పొంది, ఇదే షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని తప్పుబట్టి సోనియా గాంధీ గారు వైఎస్ఆర్ మీద కేసులు పెట్టించిందనో, లేకపోతే ప్రాక్టికల్గా ఈ కుటుంబం మొత్తం అంతా కూడా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఏదో నిజంగానే రాజశేఖర రెడ్డి గారిని చంపించిన దాంట్లో కాంగ్రెస్ పాత్ర ఉందనో, ఇటువంటి రిలయన్స్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి విష ప్రచారం చేసింది. కానీ ఈమె స్వయంగా సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని కలిసి అదంతా కూడా మా అన్న మాట్లాడమన్నాడు అబద్ధాలు చెప్పి, అందుకని నేను మాట్లాడాను, తప్పు జరిగిపోయింది. రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం, మణిపూర్లో అల్లరి జరుగుతూ ఉన్నాయి, క్రిస్టియన్స్కి, దళితులకి, మైనార్టీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ నేను చూడలేకపోతున్నాను అని చెప్పి గుంటనక్కలాగా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చి వాళ్ళ ముందు, నేను రాహుల్ గాంధీ గారు ప్రధాని కావటమే నా లక్ష్యం, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, దానికోసం నేను ఫైట్ చేస్తాను అంటే నమ్మారు. గాంధీ కుటుంబం పాపం, వాళ్ళకి ఎటువంటి చెత్త రాజకీయాలు తెలియదండి. స్వచ్ఛమైన మనుషులు, ప్రాణ త్యాగాలు చేశారండి ఈ దేశం కోసం, ఈ దేశ సమైక్యంగా ఉంచటం కోసం. అటువంటి వాళ్ళు ఈ మోసాలని, ఈ అబద్ధాలని నమ్మకుండా ఉండలేకపోయారు. నమ్మారు. నమ్మిన తర్వాత ఆమె స్ట్రైట్ అవే పీసీసీ ప్రెసిడెంట్ అడుగుతుందని కూడా మాకు తెలియదు. ఆమెను తీసుకుందామా అంటే తీసుకోండి అని చెప్పి అందరూ వెల్కమ్ చేశారు. నేను కూడా ఉన్నా మీటింగ్లో. ఓకే. కానీ ఒకళ్ళిద్దరు నాయకులు క్లియర్గా అడిగారు, సార్ ఆమెకు రాజకీయాలు తెలియదు, ఆర్గనైజేషన్లో పనిచేయలేదు, ఆమె రేపు వచ్చిన తర్వాత అందరినీ కలుపుకెళ్తుందని గ్యారంటీ ఏంటి? అదేవిధంగా మళ్ళీ వాడుకుని జగన్మోహన్ రెడ్డి లాగా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ పార్టీ పెట్టదని గ్యారంటీ ఏంటని చెప్పి అడిగారు. ఈ నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినటువంటి సీనియర్ లీడర్లో చింతామోహన్ గారు ఉన్నారు అని చెప్పి నాకు తెలుసు. ఇంకొకళ్ళు ఎవరున్నారు? హర్ష కుమార్ గారు ఉన్నారు, ఇంకొకళ్ళిద్దరు ఉన్నారు. ఓకే. సో వీళ్ళ బట్ వాళ్ళు రేజ్ చేసినవి చాలా వ్యాలిడ్ పాయింట్స్ కదా. ఎగ్జాక్ట్లీ. మేము కాంగ్రెస్ హైకమాండ్ పరిగణలోకి తీసుకోలేదా? తీసుకున్నారు, తీసుకుని బట్ నో, ఆమె ఉండిపోతానంటుంది. సో నాకు అన్యాయం జరిగింది, తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, మమ్మల్ని మోసం చేశాడు, నేను కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేశాను, వాస్తవాలు ప్రజలకు చెప్తాను అన్నప్పుడు చెప్పాను కదా, అమాయకులండి గాంధీ ఫ్యామిలీ, నమ్ముతారని నమ్మి మోసపోవటం వాళ్ళకి అలవాటైపోయింది. అయినా కానీ వాళ్ళది చాలా పెద్ద గుండె, అది దానివల్ల ఆమె రావటం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ పదవి అడిగిందన్న మాకు తెలియదు. సరే, దానికి కూడా ఇంకా అనేక స్టోరీలు చెప్పింది. జగన్మోహన్ రెడ్డికి మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ నాతో టచ్లో ఉన్నారు, కనీసం 20 నుంచి 25 మందిని నేను తీసుకొస్తాను, ఆంధ్రప్రదేశ్లో
నాకు పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇవ్వండి, నాకు ఇస్తేనే వాళ్ళు వస్తారు. ఈ లోపు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేవాడు ఒకడు బయలుదేరి ఆమెకు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వండి, నాలాంటి వాళ్ళు వస్తామని చెప్పి వాడితో మీడియా స్టేట్మెంట్లు. మరి అతను ఆ రోజున ఏదో జగన్మోహన్ రెడ్డికి అతనికి ఏదో విభేదాలు వచ్చినాయంట. సో అతనితో అది నిజం అనుకుంటారు కదా ఎవరైనా కానీ. మా మీద జరిగినటువంటి విష ప్రచారాన్ని, కాంగ్రెస్ని ప్రజలకు దూరం చేసి ఈ కుటుంబం లబ్ధి పొందాలని ప్రయత్నం చేసింది. దాన్ని పోగొడతానని చెప్పి స్వయంగా వైఎస్ఆర్ బిడ్డే వస్తుంది. మా ఓటు బ్యాంకుని ఎంతో కొంత వెనక తీసుకురావాలన్న ఆశ ఏ రాజకీయ పార్టీకి ఉండదండి. సో వాస్తవాలు అనుకుని నమ్మాం. తీరా ఇచ్చిన తర్వాత నాలాంటి కరుడు గట్టిన కాంగ్రెస్ నాయకుల్ని, కార్యకర్తల్ని కనీసం ఒక్క నిమిషం ఏనాడు ఆమె వాళ్ళ పలకరించలేదు, మాట్లాడలేదు. ఏం చెప్పనండి బాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి వస్తే ఆయన కూర్చోటానికి కుర్చీ లేదు, కేవలం రావటం కోసం వాడుకుంది. అతని కుర్చీ వేసి కూర్చోబెట్టింది. నేను ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేసి అడగండి అతన్ని. ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు. ఆమెను అతన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అంటే అప్పటి వరకు ఆమె ఎంత ఎరగంట అని చెప్పి మాకెవరికి తెలియదు. ఆమెతో ఎప్పుడు కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రావెల్ చేసింది లేదు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసేమో, ఆమెతో ఎవరికి ఆమె ఏనాడు రాజకీయంగా బయటకు రాలేదు కదా. ఆ తెలంగాణలో ఆమె పాదయాత్ర చేసిన తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీకు టికెట్లు ఇస్తానని చెప్పి లాస్ట్ మినిట్ మోసం చేసిందని వాళ్ళందరూ సడన్గా ఈమెకి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చాలామంది రోడ్డు మీదకి వచ్చి ఏడ్చారు. కుటుంబాలు మోసపోయాము. ఈ రోజుకి కూడా అనేక మంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు, కానీ నేనేం చేయలేని పరిస్థితి. కానీ అవన్నీ కూడా మాకు తెలియదు కదా. ఈ రోజుకి కూడా పద్మశ్రీ గారు చాలా మందికి అర్థం కాని విషయము, సమాధానం వెతుక్కోవాలనుకున్నా కూడా ఎవరిని అడగలేనటువంటి ఒక భయం ఉంటుంది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, అసలు ఎందుకు ఈమె తెలంగాణకు వచ్చింది, ఎందుకు తెలంగాణలో పార్టీ పెట్టింది, ఎందుకు తీసుకెళ్ళిపోయి ఏపీలో కలిపేసింది? నాకు కూడా ఇప్పటికీ ఒక స్పష్టమైన అవగాహన లేదు. కనీసం మీరైనా క్లారిటీ ఇస్తారా? ఆమెకు రాజకీయాలు తెలియదండి, అనుభవం లేదు. కేవలం ఆమెని ఒక క్యాంపెయినర్గా యూజ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు. ఈమెనుకుంది, ఈమెను చూసి ఆ జనం అందరూ వచ్చేస్తున్నారు, ఈమెకేదో పెద్ద ఏదో ఈమె అద్భుతాలు చేయగలదు, ఈమె ఇంతమంది పడిగాపులు పడుతున్నారు వస్తున్నారని అనుకుని ఈమె ఏదో రాజ్యసభ సీట్ అడిగిందంట, లేకపోతే ఎంపీగా పోటీ చేస్తానని అడిగిందంట జగన్మోహన్ రెడ్డి గారిని. కుటుంబంలో ఒకళ్ళే ఉండాలమ్మా, ఇటువంటి పవర్ షేరింగ్ పాలిటిక్స్ వద్దు అని చెప్పి ఆయన ఒప్పుకోలేదంట. దానికి ఆమె పవర్ హంగ్రీ అంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో అదే జగన్మోహన్ రెడ్డి కోసం తల్లి, చెల్లి అందరూ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి, మా అన్నకి ముఖ్యమంత్రిని చేయిందని అడుక్కున్నారు కదా. రోడ్ల మీదకి వచ్చి బైబిల్ పట్టుకుని మరీ తిరిగారు కదా ప్రమాణాలు చేసుకుంటా. సో మరి మొహం చల్లలేదో ఏంటో, మరి అన్నను ఎదుర్కొనే ధైర్యం లేదో, మరి సడన్గా ప్లేట్ ఫిరాయించారు తల్లి, చెల్లి ఇద్దరు కూడా. తెలంగాణకు వచ్చి రాజ్యం తీసుకొస్తాము, ఇక్కడ లేదు అంత. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది. పాపం రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు కదండి, ఇప్పటికీ కోట్లాది మంది ఉన్నారు. నేను తీసుకొస్తాను, నాకు అవకాశం ఉందని చెప్పి ఇక్కడ పార్టీ పెట్టింది. తల్లి కూడా సహకరించింది, అందరికీ అపీల్ చేసింది, ఒక గెట్ టుగెదర్ పెట్టారు, పార్టీ అనౌన్స్ చేసింది. తీరా ఆమె వాస్తవంగా బయటికి వెళ్ళేటప్పటికి ఈమె ఎవరితో కలుపుకోదు కాబట్టి, మాట్లాడదు కాబట్టి మెల్లమెల్లగా ఇక్కడ వాళ్ళకి అర్థమైనట్టుంది. ఏ ఒక్క నాయకుడు కూడా ఆమె దగ్గరికి రాలేదు. కొండారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అసలు ఆ పాపం ఈ రోజున వాళ్ళ బాధ వర్ణనాతీతం అన్నమాట. అసలు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు పడిన ఇబ్బందులు చూస్తుంటే. సో ఇటువంటి క్యారెక్టర్ అని చెప్పి అర్థమైన తర్వాత ఎవరికాళ్ళు దూరం అయిపోయారు. ఇంకా మనుగోడు లేదు ఆమెకి. షీఈస్ టోటలీ ఎ ఫెయిల్యూర్ ఇన్ తెలంగాణ. అప్పుడు సడన్గా ఈమె కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది. ఏదో ఒక రకంగా వెళ్ళాలి అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పేరు అడ్డం పెట్టుకుని మళ్ళీ సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని. ఐ నీడ్ ఎ సెన్సేషనల్ ఆన్సర్ టు ఎ సెన్సేషనల్ క్వశ్చన్ ఫ్రమ్ యూ పద్మశ్రీ గారు. ఇక్కడ ఈమె నేను భరించలేను, ఇక్కడ ఈమె ఉంటే లేనిపోని చికాకులు అవుతున్నాయి అని రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో జాయిన్ అవుదాం అనుకున్నటువంటి షర్మిల గారిని ఏపీకి పంపించేశారు అనేటువంటిది మీడియా వర్గాల్లో ఓపెన్ టాక్. ఇస్ దిస్ రైట్? సొంత అన్నయ్య భరించలేకపోయాడండి, ఎవరు భరించగలుగుతారా ఆమెని? ఇంకా దాంట్లోనే మీరు ఆన్సర్ వెతుక్కోండి. అది మేము కూడా అదే విన్నాం. ఆమెను ఎవ్వరూ భరించలేరు. ఎలా ఉంటుంది అసలు ఆమె వ్యక్తిత్వం ఏంటి, ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది పద్మశ్రీ గారు? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, కాంగ్రెస్కి హార్డ్ కోర్ కార్యకర్త, లీడర్ అనేటువంటి మీరు, నాకు తెలిసి కొన్నేళ్ళు అయింది కదా ఆంధ్ర రత్న భవన్కి విజయవాడలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్ళి. షర్మిల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళటం మానేశాను. ఎందుకు? పలకరించదండి, అసలు ఒక అభిప్రాయాలు అడగదు. ఇంతకుముందు మేము అలా పనిచేయలే. 2014 నుంచి రఘువీర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
మేమందరం ఆయనతో కలిసి పనిచేసాం. మమ్మల్ని అందరినీ కూడా పిలిచి కూర్చోపెట్టుకుని స్థానిక ఉన్నటువంటి సమస్యలు కానీ, నేషనల్ పాలసీస్ కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎలా మనం ఫైట్ చేయాలి కానీ, వీటన్నిటినీ కూడా ఎప్పుడు రెగ్యులర్గా సమావేశాలు పెట్టి అభిప్రాయాలు తీసుకుని, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్స్, పొలిటికల్ అఫైర్స్ కమిటీస్ మీటింగ్స్ పెట్టి అభిప్రాయాలు తీసుకుని ఆ విధంగా ఒక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్ళేవారు. ఇంకొకటి, కనీసం ఆయనకి ఎప్పుడు కూడా మేము అనేవాళ్ళం కాళ్ళకి చక్రాలు ఉన్నాయని చెప్పి. ఎప్పుడు ఎక్కడో చోట ఆయన ఏదో ఒక జిల్లాలో తిరుగుతూనే ఉండేవాడు, ఎక్కడో చోట ఆయన కనిపిస్తూనే ఉండేవాడు. మేము ఎప్పుడు కూడా ఆయన కోసం హైదరాబాద్ వచ్చో, ఢిల్లీ వెళ్ళో, లేకపోతే బెంగళూరు వెళ్ళో పడిగాపులు పడలేదు కదా, వాళ్ళ ఇంటి ముందు కాపలాలు కాయలేదు కదా, మాకెప్పుడు అందుబాటులో ఉన్న అటువంటి నాయకుల దగ్గర పనిచేసాం మేము. ఇప్పుడు షర్మిల గారు అందుబాటులో ఉండరా? ఇప్పుడు ఆంధ్రరత్న భవన్ మీ వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడమని చెప్పండి. కనీసం అక్కడ ఒక్క మనిషి, ఒక పెట్ట కూడా కనిపించట్లేదంట. అది పరిస్థితి. విజయవాడలో బాగా ఎండలు కదా, అందుకే కనిపించట్లేదేమో పద్మశ్రీ గారు. అంతేలేండి, పోనీ ఎక్కడ ఉంటుందో చెబితే చల్లగా ఉన్న ప్రాంతంలో పోనీ అక్కడికి వెళ్ళన్నా కొంచెం మా వాళ్ళు కూడా కలుస్తారు. ఆమె ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర? మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా, మీరు ఇంటర్వ్యూ చేద్దామని ప్రయత్నించే ఉంటారు కదా, నెంబర్ ఉందా మీ దగ్గర? నన్ను ఒక సీనియర్ నాయకుడు అడిగాడు, మీరు ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు, మీ దగ్గర ఫోన్ నెంబర్ లేకపోవటం ఏంటి అన్నారు. లేదు సార్ అని చెప్పాను. ఢిల్లీలో కూడా మమ్మల్ని అడుగుతారు, పిఏ ఎవడో ఉంటాడంట, పిఆర్ఓ ఎవరో ఉంటారంట, వాళ్ళిద్దరూ ఎక్కడ, వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళంట, వాళ్ళకి ఫోన్లు చేసి మేము అడుక్కోవాలంట. పాపం వాళ్ళు ఎప్పటికో దయదలిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ఫోన్లో కలపడం కూడా ఉండదు. ఆమె ఎప్పుడు వస్తుందో సమాచారం ఇస్తారంట, లేకపోతే వాళ్ళు మెసేజ్ ఇస్తారంట, అంతే. ఇటువంటి వాళ్ళ దగ్గర ఒక నాయకత్వాన్ని కాంగ్రెస్ కోసం ప్రాణం పెట్టి పనిచేసినటువంటి మీకే ఇంత పరాభవం ఎదురైతే మామూలు కార్యకర్తల పరిస్థితి ఏంటి పద్మశ్రీ గారు? దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ అండి. అదే కదా పరిస్థితి. పోనీ మీరు ఈ మధ్య రీసెంట్గా మీరు పెద్దల కేవీపీ రామచంద్రరావు గారిని, ఇంకా అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్గా చేసిన శైలజనాథ్ గారిని, వాళ్ళందరితో మాట్లాడారు కదా, అడిగి చూడండి ఒకసారి, వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుందో లేదో అనేది. వాళ్ళు కూడా పాపం ఎవరికి ఫోన్లు చేయాలో కూడా అడగండి వాళ్ళని. నేను వాళ్ళని అవమానించడం కాదు, వాళ్ళే మాకు దిక్కు, మాకు మోరల్ సపోర్ట్ అనేది ఒక కేవీపీ రామచంద్రరావు గారు, రఘువీరారెడ్డి గారు, ఒక కొప్పుల రాజు గారు, ఒక పల్లం రాజు గారు, ఒక జేడీ శీలం గారు, ఇంకా చింతామోహన్ గారు, ఇటువంటి కేంద్ర మంత్రులుగా చేసినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా మాకు అండగా ఉన్నారు అని ఒక ధైర్యంతో పనిచేసాం మేము. అటువంటిది వాళ్ళకైనా కనీసం ఈ విషయాలు అంటే అందుబాటులో ఉంటుందా లేదా అనేది కూడా తెలిసిన తర్వాత మేము ఏం చేయాలండి, మేము ఎవరికి చెప్పుకోవాలండి. అందుకే ఈ మధ్య రీసెంట్గా అన్నాను, మేము అనాథలైపోయాం ఆంధ్రప్రదేశ్లో. అందుకే మేము పదే 2 నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్తున్నాం, ఢిల్లీలో ఉన్న పెద్దలకు చెప్పుకుంటున్నాం. మాకు ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు, మొన్న 2 days బ్యాక్ కూడా ఆయన కలిశాను, ఉన్న పరిస్థితులు చెప్పాను. ప్లీజ్ వెయిట్ టిల్ దిస్ ఎలక్షన్ ఈజ్ ఓవర్, హ్యావ్ సమ్ పేషెన్స్ అని అంటా ఉన్నారు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ హ్యావ్ సర్టెన్ పాలసీస్ నేషన్ వైడ్. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో పెద్ద మనసు గాంధీ కుటుంబాన్ని, వాళ్ళు ఇలాంటివన్నీ ఎన్నో భరించున్నారు. సో కొంత టైం వెయిట్ చేస్తారు. ఒక్క చోట మళ్ళీ ఇమీడియట్గా డెసిషన్స్ తీసుకుంటే అది పక్క రాష్ట్రాల మీద ప్రభావం పడుద్ది. ఓకే, సో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అంతేగాని ఇటువంటి వాళ్ళందరినీ, ఇటువంటి కలుపు మొక్కలన్నీ పీకి అవతల పారేయలేక కాదు. నాకే ఇంత ధైర్యం ఉందండి, మోడీకి భయపడలా, చంద్రబాబు నాయుడికి భయపడలా, జగన్మోహన్ రెడ్డికి భయపడలా, నేను ఇటువంటి వాళ్ళకి భయపడను కదా. ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే అవర్ బ్లడ్ ఈస్ కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు అన్న ధైర్యంతో పనిచేస్తూ ఉన్నాం. మాతో పాటు మాతో ఉన్నటువంటి కార్యకర్తల్ని, నాయకులను కూడా పాపం వాళ్ళకి మనం ఈనాడు భోజనం కూడా పెట్టవసరం లేదండి. వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకుని, వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుని, వందలాది మంది కార్యకర్తలు ఒక కార్యక్రమం మీద పిలిపిస్తే వచ్చేసి ఈడిపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో, 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో ఏపీ భవనం ముందు మోడీ దిష్టిబొమ్మ తగలబెట్టాం, పార్లమెంట్ వీధుల్లో పడుకున్నాం. నాలాంటి మహిళలు, కార్యకర్తలందరూ కూడా మమ్మల్ని ఈడ్చుకెళ్ళి పార్లమెంట్ పోలీస్ స్టేషన్లో పడేసినా కూడా భయపడలేదు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి నేను ఉన్నాను అని చెప్పి పలకరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? నాయకత్వాన్ని. ఇదే మేము కోరుకుంటా ఉన్నాం. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఆస్తిలో వాటాలు అడుగుతున్నట్టు నీ ఆస్తిలో వాటా అడగట్లేదే మేము? ఏనాడు నీ ముందుకు వచ్చి మాకు పదవులు ఇమ్మని అడగట్లేదే? కాంగ్రెస్ కార్యకర్త అని ధైర్యంగా చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళం, కాంగ్రెస్ కండువాను భుజాన మోస్తున్న వాళ్ళం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వైభవాన్ని తీసుకురావడానికి కాకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకే, వ్యక్తిగతంగా తన ఇమేజ్ పెంచుకునేందుకే షర్మిల పనిచేస్తోంది అని ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు.
ఏకీభవిస్తారా మీరు? ఎగ్జాక్ట్లీ, షీఈ్ వర్కింగ్ మోర్ అగెయిన్స్ట్ జగన్ దెన్ వర్కింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఆమె కేవలం అతను ఏదో అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నాడంట వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, దాంట్లో వాటా ఆమెకు కావాలంట. ఏదో మేనల్లుడికో మేనగోడలకో అన్యాయం చేశాడంట, వాళ్ళ కుటుంబ విషయాలు మాకు అనవసరం. మధ్యలో అప్పుడప్పుడు ఏఐసిసి పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రెస్ మీట్లలో కూర్చుంటే ప్రభాస్ గారితో అక్ర సంబంధం కలిపి నన్ను ఎక్స్పోజ్ చేశారు అని కాసేపు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ తిట్టుద్ది, ఏదో చంద్రబాబు నాయుడిని నామకే వాస్తే తిట్టుద్ది అనమాట. ఇవి మాకెందుకండి? శంకర పద్మశ్రీ ఏమైనా వదులుతున్నారా ఏంటి? రోజు సోషల్ మీడియాలో బోళ్ళంతమంది తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అగెయిన్స్ట్గా అమరావతి ఉద్యమంలో అంత తీవ్రంగా పనిచేసినటువంటి రోజుల్లో నన్ను రేప్ చేస్తానని చంపేస్తానని చెప్పి నా ఇంటి మీద కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను చూసాను కదా మీరు ఎంత పోరాడారు, ఇట్లాంటి మేము ఎదుర్కోవట్లేదా? అవి మనం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చుని మన పర్సనల్ విషయాలు మనం మాట్లాడతామా? ఇఫ్ యూ కాంట్ ఫేస్ ఇట్ యూ డోంట్ కమ్ అవుట్. నీకు ఫేస్ చేసే దమ్ము ఉంటేనే, ఆ ధైర్యం ఉంటేనే నువ్వు బయటకు రా. ఎవరో మాట్లాడారని చెప్పి మనం ప్రజల కోసం ఫైట్ చేయాల్సింది, పాలసీస్ మీద ఫైట్ చేయాల్సింది, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఫైట్ చేయాల్సింది, మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, దానికోసం మాట్లాడాల్సింది పోయి పర్సనల్ విషయాలు మాట్లాడటం ఏంటండి? ఈవెన్ టుడే రిగార్డింగ్ ద ఉమెన్ రిజర్వేషన్ బిల్, హూ హ్యాస్ చీటెడ్ ద ఉమెన్? మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరినీ మనం విమర్శించాలా? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నువ్వెంత దిగజారి బతుకుతావా అంటే అలవాటైంది జగన్మోహన్ రెడ్డికి. మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లటం అలవాటైంది, అతని మీద కేసులు ఉన్నాయి. మీరందరూ వాటాలు తీసుకున్న వాళ్లే కదా అక్రమంగా సంపాదించిన దాంట్లో. ఈ రోజున అదే అక్రమార్జన పైన నువ్వు వాటా అడుగుతున్నావు కదా. సో ఆబ్వియస్లీ అతనికి భయం ఉంది, మోడీ దగ్గర దిగజారుతాడు అతను. ఇంత దమ్ముండి ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడే మోడీకి లోబడి పనిచేస్తూ ఉన్నాడు. వీళ్ళని మనం అటాక్ చేయాలి, వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ దెమ్. అది ఇప్పుడు ఈ రోజున దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉంటే దీన్ని తిప్పకొట్టింది ఎవరు? మన నాయకత్వం. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అందరినీ, విపక్షాలన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా వివరించి దాన్ని తిప్పకొట్టారు బిల్లుని. మన నాయకుల గురించి మనం చెప్పుకోవాలా? మన నాయకుల పోరాటాన్ని గురించి మాట్లాడుకోవాలా? భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడాలా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సహకరిస్తున్నటువంటి ఈ పార్టీల గురించి మనం ఎక్స్పోజ్ చేయాలా? వై ఓన్లీ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అతని అయిపోయింది. వైఎస్ఆర్ చరిస్మా వాడుకున్నాడు. విజయమ్మ, షర్మిల ఒక అవకాశం ఇవ్వండి అన్నారు, ప్రజలు ఇచ్చారు. తర్వాత అతను దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాడు. ఏం చేశాడు? అతను విచ్ఛిన్నం చేశాడు, దోచుకున్నాడు. అది అర్థమైంది కాబట్టి అతన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. హీ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎ ఫేస్ టు అటెండ్ అసెంబ్లీ. 11 మందితో వెళ్ళలేక సిగ్గుపడి అతను అసెంబ్లీకే రావట్లేదు. జగన్మోహన్ రెడ్డిని మనం ఏంటి మాట్లాడేది? అతని పేరు పదే పదే మనం మాట్లాడి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అంటా నేను. వీ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ యాజ్ ఎ కాంగ్రెస్ చీఫ్గా. ఎస్. షర్మిల గారు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ నాయకులు పెరగకపోగా ఉన్నవాళ్లే జారిపోతున్నారు. శైలజానాథ్ కాంగ్రెస్ని వదిలిపెట్టి వైసీపీలో చేరటం ఆయన వ్యక్తిగత లోపమా, స్వార్థమా, లేకపోతే షర్మిల గారి నాయకత్వ లోపమా? వ్యక్తిగత లోపం, స్వార్థం ఉండుంటేనండి ఆయన కేంద్ర మంత్రి ఎప్పుడో 2014 ముందే. చంద్రబాబు నాయుడు గారు పిలిచారంట, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారంట, ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు కదండి ఆయన. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకోడుగా. మనకు వయసు పెరుగుతుంది కానీ తగ్గట్లేదుగా, మన చరిస్మా తగ్గుతుంది కానీ పెరగట్లేదుగా, ఎనర్జీ లెవెల్స్ కూడా అంతే కదా. ఇప్పుడు 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు ఉండవుగా. మరి అటువంటిది ఆయన ఎప్పుడో అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉండేవాడు, కేవలం ఈమె బిహేవియర్ వల్ల. అది బయటికి చెప్పలేకపోవచ్చు. పాపం శైలజానాథ్ గారు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి, ఆయన బిడ్డ కాబట్టి ఈయన ఓపెన్గా మాట్లాడలేకపోవచ్చు. ఇలా అనేక మంది. రీసెంట్గా నెల రోజులు కాలేదు, పాడేరు, అరకు జిల్లాల్లో చాలా బలమైనటువంటి ట్రైబల్ నాయకుడు సుబ్బారావు గారు, ఆయనకు టికెట్ ఇవ్వకుండా నువ్వు మోసం చేసిన, జిల్లా పార్టీ అధ్యక్షుడు పదవి నుంచి పీకేసిన, అయినా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాడు.
ఇప్పటి వరకు కూడా వేచి చూశాడు, ఆయన ఏమాత్రం అన్నా గౌరవిస్తావేమోనని చెప్పి. రీసెంట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆయనకు ఒక క్యాడర్ ఉంది, బలమైన క్యాడర్ ఉంది. అక్కడ ఉన్నటువంటి 2014 తర్వాత నెంబర్ ఆఫ్ సర్పంచులను కానీ, ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీలను కానీ వీళ్ళందరినీ కూడా గెలిపించింది కాంగ్రెస్ సింబల్ మీద అక్కడ సుబ్బారావు గారు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరో గెలిపించలేకపోయారు, ఎంతమంది పెద్దలుండి కూడా. అటువంటి నాయకుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంటే అక్కడ అతనికే అన్యాయం చేశారు, అతనితో పాటు ఉన్నటువంటి క్యాడర్కి అన్యాయం జరుగుద్ది, కనీసం పార్టీ సింబల్ మీద పోటీ చేసే అవకాశం కూడా ఏమీ ఇవ్వదు, మళ్ళీ ఎక్కడ డబ్బులకు అమ్మేస్తుందో అని చెప్పి భయపడి ఈ రోజున జనసేన పార్టీలో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా పాడేరు, అప్పుడు జాయిన్ అయ్యాడండి. నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసు. ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాలు మీరు చూస్తే నేను 2-3 సార్లు పాడేరు అరకు వెళ్ళి వాళ్ళందరికీ ధైర్యం చెప్పొచ్చాం. ఆయన ఢిల్లీ కూడా తీసుకెళ్ళాం, పెద్దల ముందు మాణిక్యం ఠాగూర్ గారి ముందు నిలబెట్టి కూడా ధైర్యం ఇచ్చాం. కానీ ఈమె బిహేవియర్ మార్చుకోకపోతే ఎంతవరకు ఉంటారండి? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆఫీసు విజయవాడలో రెగ్యులర్గా చాలా చిన్న కార్యకర్తలు, మనం వాళ్ళని పలకరించకపోయినా, భోజనం పెట్టకపోయినా ప్రతిరోజు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు గెలవని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద కార్పొరేటర్లుగా వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని పోటీ చేశారు గత ఎన్నికల్లో. వాళ్ళందరూ కూడా ఈ రోజున కనీసం పట్టించుకునే నాదులు లేడని చెప్పి టోటల్ 15 to 20 మెంబర్స్ రీసెంట్గా ఉదయ్ భాను గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? బికాజ్ రేపు వాళ్ళు పోటీ చేయాలి స్థానిక సంస్థల్లో. ఇక్కడ పలకరించేవాడు లేడు, కనీసం నువ్వు ఓడిపోతామని తెలుసు, గెలుస్తామో లేదో తెలియదు. ₹1 ఇచ్చేవాళ్ళు లేడు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి పోటీ చేస్తే. అన్ని పార్టీలు సహకరిస్తాయి కదా లోకల్ బాడీస్లోనే, ఎమ్మెల్యే ఎలక్షన్స్లోను. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనే టికెట్ ఇస్తే పార్టీ ఫండ్ ఇవ్వలేదు, ఇప్పుడు రేపు లోకల్ బాడీస్లో మరి టికెట్ ఇస్తావో లేదో తెలియదు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కనుక ఎవరికి పడితే వాళ్ళకి అనోమలకు టికెట్లు ఇచ్చావో, పార్టీ కష్టపడిన వాళ్ళు కాకుండా, అట్లా అన్యాయం చేస్తామని చెప్పి భయంతో వెళ్ళిపోయారండి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో, భవిష్యత్ ఏంటో కాంగ్రెస్ హైకమాండ్కి తెలియదు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీలాంటి హార్డ్ కోర్ కాంగ్రెస్ లీడర్స్ చెప్తూనే ఉంటారు కాబట్టి. సో ఐఎమ్ కీపింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ బిఫోర్ యూ పద్మశ్రీ గారు. గతి లేక షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ భరిస్తోందా? అతి త్వరలో మార్పు ఉండి తీరుతుందా? గతి లేదంటే నేను నమ్మనండి. 2014 నుంచి పనిచేసిన నాలాంటి ప్రతి కార్యకర్త నాయకుడికి కూడా ఆ పదవి చేసే అర్హత ఉంది. ఈమె కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తారు, లోకల్ ఇష్యూస్ మీద ఫైట్ చేసే దమ్ము ఉంది, కేసులకు భయపడరు, ఎటువంటి స్వార్థ రాజకీయాలు లేవు, ఎవరో ఆస్తుల కోసం ఫైట్ చేయాల్సిన కర్మ అంతకంటే లేదు. అంతమంది అర్హులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈమె చెప్పిన అబద్ధాలు నమ్మి ఒక డెసిషన్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. దాన్ని మళ్ళీ మనం మార్పు చేయాలి అంటే ఆ పాలసీ మ్యాటర్స్ అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. అంతే తప్ప దిక్కు లేక కాదు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేక కాదు. ఈమె ఈ రోజు వరకు ఆమె జేబులో ₹1 ఖర్చు పెట్టలేదని అందరికీ తెలిసిందే. నేను ఈ రోజు వరకు కూడా 2014 నుంచి నా జేబులో ₹1 ఖర్చు పెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నాలాగానే పనిచేస్తూ ఉన్నారు. ఏదో పార్టీ ఫండ్ ఇవ్వాలి, ఆ ఫండ్ తీసుకుని మేము తిరగాలి. ఈవెన్ ఆమె వేసుకునే, ఈ రోజు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆమె తినే తిండి దగ్గర నుంచి వేసుకునే మహిళ అయినా కానీ నేను చెప్పదలుచుకున్నాను, వేసుకుని జగన్మోహన్ రెడ్డి, షర్మిల వేసుకునే లో దుస్తులతో సహా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. అందుకే నేను అంత దమ్ముగా వీళ్ళని మాట్లాడగలుగుతా ఉన్నాను. ఈ రోజున వీళ్ళు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని ఏదైనా మాట్లాడవచ్చు, మీడియా ఉంది కదా అని చెప్పి. షర్మిలకు ఇప్పుడు తెలుగు మీడియా చాలా వరకు సహకరిస్తూ ఉంది. ఎందుకనంటే ఆమె అవసరం వాళ్ళకి. తెలుగు మీడియానా, తెలుగుదేశం మీడియానా? ఇట్స్ వెరీ క్లియర్, తెలుగుదేశం మీడియా. నేను భయపడను. నా మీద ఎక్కువగా ఫాల్స్ కేసెస్ పెట్టిందే తెలుగుదేశం హయాంలో, 2014 నుంచి 19 లోపు వంశీ చేత పెట్టించింది. అవును. సో ఆ రోజునే భయపడలేదు. ఈ రోజున మళ్ళీ మీలాంటి వాళ్ళతో మాట్లాడితే కూడా ఎన్నన్నా పెట్టుకోమనండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారి మధ్య జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్స్, అది వ్యక్తిగత లేఖలు ఇమీడియట్గా ఆ బయటకు ఎలా వచ్చిందండి? టీడీపీ ట్విట్టర్, అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఎలా పోస్ట్ చేస్తారు? ఏమకు సహకరించబట్టే కదా. ఆ రోజునే అడిగాను నేను, ఇటువంటి తప్పుడు రాజకీయాలు మానుకో షర్మిల, ప్రజలు చిత్కరించుకుంటా ఉన్నారు, వైఎస్ఆర్ గారి పేరు చెడగొట్టవద్దు. ఈ రోజున ఆమె జగన్మోహన్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇదేం కర్మరా బాబు అనుకుంటా ఉన్నారు, మాకెందుకు జగన్మోహన్ రెడ్డితో ఏం పని అని అనుకుంటా ఉన్నారు.
కానీ ఇమీడియట్ ఆమె మాట్లాడి ప్రెస్ హాల్లోంచి బయటకు వచ్చేలోపే టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్ అయిపోద్ది అనమాట. కంపారిజన్స్ అండ్ ఏమని విపరీతంగా ఆ వర్డ్స్ తీసుకుని ట్రోల్ చేస్తూ ఉంటారనమాట. అంటే అనుకూలంగా ఏమకి. సో దానికోసం ఆమెకి ఏం లబ్ధి పొందుతూ ఉందో మాకైతే తెలియదు. మొన్న కూడా ఎలక్షన్స్లో కూడా వాళ్ళకే అనుకూలంగా పనిచేసింది. వాళ్ళ టీడీపీ వాళ్ళతో మాట్లాడుకుని అక్కడ స్థానికంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ఓటు బ్యాంకుని చీలుస్తారో, కాంగ్రెస్కి ఓట్లు పోలవకుండా ఉండటం కోసం ఎవరైతే ఉంటారో ఆ ఓటు బ్యాంకు వేయించడం కోసమే అటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చింది. నాకే విజయవాడ పార్లమెంట్ సీటు ఇవ్వలేదు కదా. అవును, ఎవడో అనామకుడు, ఎవడికి మొహం కూడా తెలియదు, కేసు నేను చిన్ని బంధువు అంట, అతనితో కలిసి తిరిగేవాడికి ఇచ్చింది. ఇట్స్ వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలపట్టం కంటే కూటమి గెలుపులో జగన్మోహన్ రెడ్డి పతనం కోసమే షర్మిల కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిందంటే ఒప్పుకుంటారా? దట్ ఈస్ వాట్ పబ్లిక్ ఈజ్ స్పీకింగ్ అండి. అందరూ అదే చెప్పుకుంటా ఉన్నారు. ఆమె ఖండించలేదు కదా ఎక్కడా కూడా. పదే పదే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతుంది. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడలేదు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎంత ఇంపార్టెంట్. ఈవెన్ నీకు జగన్మోహన్ రెడ్డి సరే నీకు అన్యాయం చేశాడు, ఈరోజు నువ్వు ఒక మహిళగా సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా పార్లమెంట్లోనూ అసెంబ్లీలో నువ్వు కూర్చోవాలనుకున్న చోట కూర్చోవాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది కదా. సో యూ షుడ్ అటాక్ వెరీ క్లియర్లీ, కమ్ ఆన్ రోడ్స్. ఈ పాటికి నువ్వు రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకొని మోడీ దిష్టిబొమ్మ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ దిష్టిబొమ్మలు తగలబెట్టాలా? వేర్ ఈస్ ద యాక్షన్? యువర్ యాక్షన్ స్పీక్స్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏదో ఒక చోట 3 నెలలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడినంత మాత్రాన జనం నమ్ముతారు అనుకోవటం పిచ్చితనం. అది రైట్. పద్మశ్రీ గారు, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజల తరపున నిలబడేది, కొట్లాడేది కాంగ్రెస్ అని మీరు పదే పదే చెప్తూ ఉంటారు. మీ మాటల్లో ఆ విశ్వాసం కనిపిస్తోంది. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ ఎలా ఉంటుంది, ప్రజల తరపున ఎలా కొట్లాడుతుంది అనేటువంటి అంశంతో పాటు ప్రభుత్వ పాలక విధానాన్ని నిలదీసేటువంటి క్రమంలో కూడా ఎలా ఉంటారు, మళ్ళీ కలుసుకుందాం, ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.